హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్య టాక్స్. ఈరోజు గుత్తి వంకాయ వండుతున్నానండి. దానికోసము ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ కట్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుందామండి. పచ్చిమిర్చి కడుక్కుందామండి. కడుక్కున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి. పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని తర్వాత వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకుందామండి. వేసుకొని వంకాయలు కట్ చేసుకుందాము. వంకాయలు ఇలా నిలువుగా నాలుగు భాగాలు వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. ఇందులో పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకసారి వాటర్ని ఇలా కలుపుదామండి, ఉప్పు అంతా కలిసేలాగా. తర్వాత అన్ని వంకాయలు ఇలాగే కట్ చేసుకుందామండి. పుచ్చులు ఉంటాయి కదండి, ఒకసారి ఉన్నాయా లేదో చూసుకొని మంచిగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇన్ని పుచ్చులు వచ్చాయండి. జాగ్రత్త చూసుకొని వేసుకోండి. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకొని పొయ్యి వెలిగించుకోవాలండి. వెలిగించుకున్న తర్వాత గుత్తి వంకాయకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మనం అందులో ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని దీన్ని మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలండి. ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఈరోజే పట్టాను. ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మంచిగా. అది కొంచెం వేగాక పసుపు వేసుకోవాలండి. కర్రీకి తగినంత పసుపు వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం పచ్చివాసన వెళ్ళేదాకా దీన్ని మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. పసుపును కూడా కరివేపాకు వేసుకోవాలండి. కడిగి కరివేపాకు వేసుకొని ఒకసారి దీన్ని కూడా కలుపుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని ఇది కూడా ఒకసారి 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం వంకాయలు వేసుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత ఇలా వేగుతాయండి. వేగిన తర్వాత మనం వంకాయలు వేసుకోవాలి. వీటిలో మనం ముందే వాటర్లో వేసి పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయలు వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి వీటిని కలుపుకోవాలండి. సాల్ట్ అనేది మనము ముందే వేసుకోవాలండి. ఎక్కువగా దీంట్లో వేసుకోవాలి, మసాలాలో కొంచెం వేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ ముందే వేస్తే మంచిగా ఉప్పు పడుతుందండి, ముక్క టేస్ట్ వస్తుంది. అందుకే 1 మాత్రమే దీంట్లో వేసి హాఫ్ స్పూను మసాలాలో వేస్తానండి. ఇవి మధ్యలోపు మనం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పల్లి పొడి, నువ్వుల పొడి. ఇది నువ్వుల పొడి అండి. నేను ముందే వేయించి పట్టి పెట్టుకున్నానండి. ఇది ఒక 2 స్పూన్లు. పల్లి పొడి ఒక 2 స్పూన్లు అండి. కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత కారం వేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం వేసుకోండి. మీరైతే మీరు ఎంత తింటారో మీరు తగినంత వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసానండి. మసాలా ఉంటుంది కదా, కారం పట్టుద్దండి. కొంచెము ఇందులో సాల్ట్ వేసుకోవాలండి.
కొంచెం వేసుకోవాలి. అందులో వేసాం కదండి మనము, ముందే ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని వద్దామండి. ఇది మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టిన తర్వాత ఒక టమాటా వేసుకుందామండి. వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాము, ఎందుకంటే గ్రేవీ వస్తుంది. ఇప్పుడు చాలామందికి పులుపు పడట్లేదు కదండి, టమాటా వేసుకుంటే కొంచెం పులుపు వస్తుంది కదండి, అందుకని టమాటా వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత చూపిస్తాం. మనం మిక్సీ పట్టేలోపు వంకాయలు ఇలా మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి మసాలా వేసుకుందాము. మసాలా చూడండి, ఇలా పట్టానండి, మంచిగా నీట్గా పట్టాను సన్నంగా. ఇది దీంట్లోకి వేసుకుందామండి. మెత్తగా పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకున్న తర్వాత ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. దీన్ని కాసేపు ఇలాగే మగ్గనిద్దామండి. తర్వాత మనకు కర్రీకి గుజ్జు ఎంత కావాలనో అన్ని వాటర్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ తేలేంత వరకు మనము మగ్గించుకోవాలండి. తర్వాత మనం మిక్సీ జార్ కడిగేసి వాటర్ వేసుకోవాలండి. కర్రీకి తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ దీన్ని ఒక 5 minutes అలా ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి ముక్క బాగా ఉడుకుతుందండి, మసాలా పట్టుతుంది. సగం వరకు కర్రీ రెడీ అయిందండి. ఇంకొక 5 minutes ఉడికిపోతే మనకు కర్రీ రెడీ అవుతుందండి. అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. కర్రీ రెడీ అవ్వడానికి దగ్గరకు వచ్చిందండి. 1 స్పూను ధనియాల పొడి వేసుకుందాము. కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకుందామండి. తర్వాత చూద్దాం. చూడండి, కర్రీ అయిపోయిందండి. మంచి ఆయిల్ తేరే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు మనము ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందామండి. కొత్తిమీర వేసుకుందామండి. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి కర్రీ ఎంత బాగుందో. గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి.